భయాలన్నిటి ముందు పోవాలంటే ఒక్కటి సింపుల్ భాషలో చెప్పాలంటే భగవద్గీత లాంటి ఉన్నతమైన పక్కన పెట్టండి ముందు. అసలు ఈ శరీరం గ్యారెంటీగా పోతుంది అనేది అందరికీ తెలిసిన సమాచారం. కానీ అక్కడక్కడ తింటే నువ్వు బతుకుతావు, తింటే నువ్వు బతుకుతావు, వాళ్ళని ఉన్నవన్నీ ఆస్తులు కొట్టేసి చేసి మాయమాటలు చేసి ఈ పిచ్చి వాళ్ళని షార్ట్ సైటెడ్. అవును. కానీ మరీ అజ్ఞానంలో కొట్టుకుపోయేవాళ్ళు. కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, ఏవి చేసినా ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి సహాయం చేసినా, సకల దేవతలు సహాయం చేసినా, లక్షల మంది డాక్టర్లు సహాయం చేసినా ఈ శరీరం ఉండేది కాదు. ఒకవేళ పొరపాటున వాడు ఎక్కువ రోజులు కంటిన్యూ చేశానంటే ఎప్పుడు వెళ్ళిపోతామని బెటర్, ఎందుకంటే నరకం ఇక్కడే చూసినట్టు అయిపోద్ది అని తెలిసినప్పుడు ఈ శరీరం ఎక్కడైనా పోతుందని తెలిసిన వాడు శరీరాన్ని బతికించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడా, మెయింటైన్ చేసుకుంటాడు, అది వేరే సంగతి. శరీరం పోయే లోపల నేను ఏం చేయాలి అని ఆలోచిస్తాడు తప్ప దాన్ని ఎట్ట బతికించాలని చూడ్డు. ఎట్లా ఉందంటే రేపు సూర్యుడు ఉదయించేసరికి నువ్వు చచ్చిపోతావంటే జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, సూర్యుడు ఉదయించే లోపల తను ఎన్ని ఎక్కువ పనులు చేయగలరో, మంచి పనులు తన మనసులో ఉన్నాయి అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అజ్ఞానంలో ఉన్నవాడు సూర్యుడిని ఆపాలని ప్రయత్నం చేస్తాడు. ప్రతి క్షణము సూర్యుడిని ఆపలేనని తెలిసిపోతానే ఉంటుంది కదా, ప్రతి క్షణము మరణాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వేరే ఇతను ఉన్న టైం లిమిటెడ్ అని చెప్పి 100% తన శరీరం ఏమీ అవసరం లేదు కదా, నలుగురికి ఉపయోగపడటమే చేసే ఆలోచన. ప్రతి ఆలోచన కూడా జ్ఞానం ఉంటే నలుగురికి అందిస్తాడు, ఇంకోటి ఉంటే ఇంకోటి అందిస్తాడు, ఏది ఉంటే అందించుకుంటూ పోతాడు. అసలు చావుని అనుభవించడు అతను. చచ్చిపోయిన క్షణంలో అసలు మనసుకు తెలియదు. చచ్చిపోయిన క్షణంలో ముందు అన్కాన్షియస్ స్పృహ కోల్పోయి తర్వాత ప్రాణం పడుతుంది. అలాంటప్పుడు ప్రాణం పోయే టైంలో నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతున్నానన్న సంగతి ఆ మనసు అనుభవించదు. కోరుకునేది మనసే, వద్దనుకునేది మనసే, మరణాన్ని అనుభవించేది మనసే. కాబట్టి ఎప్పుడు అనుభవిస్తుంది మరణాన్ని మనసు? చచ్చిపోయిన క్షణంలో కాదు, ఏమైపోతాను అని ఆలోచించినప్పుడు ఈ శరీరం గ్యారంటీ పోతుందనే సమాధానాన్ని భరించలేక భయం పేరుతో 100,000,000,000 సార్లు మరణ భయాన్ని అనుభవిస్తున్నాడు. దాన్ని సింపుల్ విషయంలో ఇది భగవద్గీత కూడా ప్రత్యేకంగా ఏదంటారు, కామన్ సెన్స్ ఈజ్ అన్కామన్ అంటారు. ప్రజ్ఞ భగవంతుడు అందరికీ సమానంగా, అందరిలో సమానం ఉన్నప్పుడు అందరికీ జ్ఞానాన్ని కూడా అందించాడు కదా. ఈ మాత్రం జ్ఞానంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా నేను భగవద్గీత ఏం చెప్పిందని మాట నేను చెప్పట్లా, ఇవన్నీ మనం నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం. ఇదే ఇందాక మనం చెప్పాను చూసారు, చిన్నప్పుడు నాది 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 అన్ని మారినా ఆ నేనే ఈ నేను అంటాడు తప్ప ఆ నేను వేరు ఈ నేను వేరు కాదు. నేను అనేది ఒక్కటే మార్పు లేనిది, అదే సత్యము, అది అందరిలో ఉంది, సమానంగా ఉంది అని అన్నప్పుడు ఇక్కడ ఒక 2 శ్లోకాలు చెప్తే మనకి బాగుంటుంది. కర్మయోగంలో ఉందండి జ్ఞానం గురించి. 3వ అధ్యాయం 42వ శ్లోకములో జ్ఞానయోగం 4వ అధ్యాయంలో ఇది జ్ఞానం అనేది లేదు. అది ఏం చెప్పారంటే అక్కడ అది తత్వదర్శనం దగ్గరికి వెళ్ళి తెలుసుకో అని చెప్పారు తప్ప ఇది జ్ఞానము అని, జ్ఞానం వల్ల ఏం జరుగుద్దని చెప్పారు అక్కడ. కానీ ఇది జ్ఞానం అనే మాట ఎక్స్ప్లెనేషను, వివరణ 4 జ్ఞానయోగంలో ఇవ్వాల. నన్ను మళ్ళీ మాట్లాడితే విజ్ఞాన యోగంలో కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంది అంత. అయితే కర్మయోగంలో జ్ఞానానికి ఫౌండేషన్ పడిందండి. ఏమని? 42వ శ్లోకం, మొత్తం 43 శ్లోకాలు ఉంటాయి. 42వ శ్లోకంలో ఏమంటాడు? ఇందాక మనం చెప్పుకున్న మాటలే శ్లోక ప్రకారం, ఇంద్రియాణి పరాణ్యాహు, శరీరం కన్నా ఇంద్రియములు గొప్పవి. ఎందుకంటే కళ్ళు జీవులు లేకపోతే శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కన్నా గొప్ప మనది మనసు. సో మనసు లేకపోతే కళ్ళు చూసి కూడా చూడలేవు, చెవులు వినలేవు, అది కూడా మనకు అందరికీ తెలిసిన విషయం. మనసస్తు పరా బుద్ధి, ఈ మనసు దేని మీద లగ్నం చేయాలని నిర్ణయించేది, శాసించేది బుద్ధి. కాబట్టి బుద్ధి దీనికన్నా గొప్పది. ఇప్పుడు మనం ఈ విషయాలు చెప్పుకోవాలా, వేరే విషయాలు చెప్పుకోవాలా అని నిర్ణయించేది బుద్ధి. సరిగ్గా చెబుతున్నామా చెప్తే గమనిస్తూ నిర్ణయించేది బుద్ధి. సో దీనికన్నా బుద్ధి అయితే మరి బుద్ధి లేక పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని బుద్ధి మారే బుద్ధికి ఆధారం ఏంటి మరి? అతను అన్నాడండి, అతను అన్నాడు. సహా, ఇది యో బుద్ధే పరతస్థు సహా, ఈ బుద్ధి కన్నా కూడా, మారే బుద్ధి కన్నా కూడా గొప్పదైంది, శ్రేష్టమైనది అతను అన్నాడు. అతను అంటే ఇక్కడ స్పష్టంగా తత్వ పుస్తకాలన్నీ రాసిన మాట ఏంటంటే, అతను అంటే ఈ బుద్ధి కన్నా గొప్పది శ్రేష్టమైనది ఆత్మ అన్నారండి.
కానీ నిజంగా చెప్పాలంటే ఆత్మ అనే పదానికి స్పష్టంగా ఏ ఒక్కళ్ళకి అవగాహన లేదు. ఈ మనసుకి ఈ శరీరానికి ఆత్మ అనే పదానికి కనెక్షనే లేదు, నార్మల్గా అర్థం కాదు. కానీ ఈ సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం వివరణ ఎక్కడ జరిగింది? శరీరంలోనే బయట నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. శరీరం బయట కనపడేది, ఇంద్రియాల లోపల ఉంటాయి, దానికన్నా లోపల మనసు, దానికన్నా లోపల ఇంకా సూక్ష్మంగా బుద్ధి, దానికన్నా లోపలికి వెళ్తున్నాడు కానీ బయటికి వెళ్ళట్లేదు కదా. అతను అన్నాడు. అతను అంటే ఇందాక మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, నా శరీరం, నా కళ్ళు, నా చెవులు, నా మనసు, నా బుద్ధి, నాది అనే చెప్పడానికి నేను అనేది ఒకటి ఉండాలి కదా. ఆ నేను అనేవాడు వీటన్నిటికన్నా శ్రేష్ఠుడు, వాడు ఎప్పుడు మారలేదు. మారకుండా ఉండటమే కాకుండా సహా అతను ఎవరు అంటే, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ మారే ఆటిల్లో అందరిలో తేడా ఉన్నాయి. మారే శరీరం, మనసు, బుద్ధి, డ్రెస్సులు, ఆటిల్లో అన్నిట్లో అందరిలో తేడాలు ఉన్నాయి. కానీ నేను అనేది మార్పు లేనిది ఏదైతే ఆధారంగా ఉన్నదో అది మార్పు లేదు కాదు. అందులో ఏ ఇద్దరి మధ్య కూడా ఏమి తేడా లేదు. 100 సార్లు నువ్వు చెక్ చేసుకున్నా, వెరిఫై చేసుకున్నా, ఆలోచన చేసినా నేను అనే దానికి తేడాన్ని ఏ ఇద్దరి మధ్యలో కనిపెట్టలేరు. ఆఖరికి నేను ఈ మధ్య ఎవరిని కలిసినా నువ్వు ఆడా మగా అని అడుగుతున్నా, అది వాళ్ళు కన్ఫ్యూజన్ పడిపోతారు. కన్ఫ్యూజన్ పడిపోయినప్పుడు చివరి కష్టపడి ఆడా అన్న ఏదో చెప్తారు. అంటే మీరు అట్లా చెప్పారు, కరెక్టే ఉంది. ఇప్పుడు మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. నువ్వెవరంటే నేను తెలుపు అంటాను. నా చర్మం చూస్తే నల్లగా ఉంది, నేను తెలుపు అంటాను. మరి అట్ట అంటున్నారు మీరు అడిగితే, నా షర్టు తెలుపు కదా కాబట్టి నేను తెలుపు అంటున్నా. నా షర్ట్ తెలిపే కదా కాబట్టి నేను తెలుపు, కరెక్టే కదా. తర్వాత మళ్ళీ ఇంకోసారి అడిగారు అనుకోండి, నా చర్మం నలుపు కాబట్టి నేను నలుపు అంటాను. మరి నా జుట్టు తక్కువ కాబట్టి నేను తక్కువ అంటాను. ఇవన్నీ కరెక్టే కదా. మరి ఇన్ని నేనులు ఉన్నాయా? ఏ నేనైతే చిన్నప్పటి నుంచి ఉందో అది ఎప్పుడైనా మారిందా? మార్పు లేని నేను అనేది ఈ లక్షణాలు ఉన్నాయా? షర్ట్ మారిపోద్ది, ఇది మారిపోద్ది, జుట్టు మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. ఇన్ని నేను లేవు కదా. 4 సబ్జెక్టులు మార్కులు వస్తే తక్కువ నేనులు, 4 సబ్జెక్టులు మార్కులు వస్తే 4 ఎక్కువ నేనులు. ఇన్ని లేవు కదా. నేను అనేది అయితే ఒకటే కదా. పశ్చిమ నేనులు అన్నీ తెచ్చుకున్నాయి కదా ఈ రిలేషన్స్కి సంబంధించింది. నేను భార్య, భర్త, కొడుకు, అన్న, తమ్ముడు, తాత, ఇది ఇంజనీరు, డాక్టర్, ఇవన్నీ కూడా తెచ్చుకున్న ఆకారాలే కానీ ఉన్న ఆకారం కాదు కదా. ఉన్నది నేను అనే భావన ఒక్కటే కదా. ఆ ఉన్న నేను అనేదాన్ని ఎప్పుడన్నా ఈ కళ్ళు చూసినాయా? ఇప్పుడు నువ్వు ఇంజనీర్ అంటే సర్టిఫికేట్ వచ్చినప్పుడు అది చదివి కళ్ళతో చూసి, లేకపోతే ఎవరైనా చెబితే చెవులతో విని నేను ఇంజనీర్ అనుకుంటున్నావు, లేకపోతే నేను డాక్టర్ అనుకుంటున్నావు, నేను ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నావు. కానీ ఎప్పుడన్నా నేను అనేదాన్ని నీ కళ్ళతో చూసావా? నేను అనేది దాన్ని చెవులతో విన్నావా? తత్వన్నీ తెచ్చుకున్నాయే కానీ నేను అనేది ఎప్పుడన్నా తెచ్చుకున్నావా? ఎవరా అంటే నేనే అంటున్నావు. ఇంకా ఏది అడిగినా గుర్తు తెచ్చుకొని చెబుతున్నావు. ఎవరు అడిగితే నేనని డైరెక్ట్ చెప్తున్నావు. కళ్ళతో చూసింది నువ్వు తెచ్చుకోవటంలా, లోపలికి వెళ్ళి చెవులతో విన్నది తెచ్చుకోవటంలా. నేనేం తక్కువని చెప్పేస్తున్నావు. నీ ఆరోగ్యం ఎట్లా ఉందిరా అంటే కొంచెం సేపు ఆలోచిస్తున్నావే. నీ ఎత్తు ఎంత అంటే కొంచెం సేపు నిన్న చూసుకున్నది చెప్తున్నావే గుర్తు తెచ్చుకొని. నీ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఏది అడిగినా కూడా గుర్తు తెచ్చుకొని చెబుతున్నావే. కానీ ఉన్నాను అని చెప్పడానికి ఎందుకు గుర్తు తెచ్చుకోలేదు? ఉన్నది కాబట్టి, కళ్ళతో పని లేదు కాబట్టి. ఏ నేను అనేది లేకపోతే కళ్ళు పనిచేయవు, ఏ నేను లేకపోతే చెవులు పనిచేయవు. అంటే పంచేంద్రియాలకు తెలియకుండా, పంచేంద్రియాలకి ఆధారంగా ఉండా చిన్నప్పటి నుంచి ఆ నేనే ఈ నేనుగా తెలియబడుతూ 24 గంటలు ఉన్నది ఉండేది అది ఈ నేను అనేది ఏ ఇద్దరిలోనూ తేడా లేదు, అందరిలోనూ సమానంగా ఉన్నది. నాది నీది తేడా ఉంది, నేను అనేది తేడా లేదు. అంటే అప్పుడు నా శరీరం ఆడ, నా శరీరం మగ. అంతేగా నేను ఆడ కాదు, నేను మగ కాదు. ఇది అసలు భగవంతుడికి ఆడ మగ ఉంటుందండి. అంటే భగవంతుడు అనేది ఒక శక్తికి రూపంగా చెప్పండి. అసలు రూపంగా కూడా పెట్టుకోవటం కూడా మనం మన మనసు యొక్క లిమిటేషనే. వేరే విధంగా ఊహించుకోలేక మనసు యొక్క లిమిటేషనే. అసలు భగవంతుడికి ఏ ఆకారం లేదు. ఇది మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా నేను సృష్టి మొత్తంలో ఉన్నానన్నాడు. కానీ నేను వ్యక్తమయ్యేవాడిని అని ఎక్కడ చెప్పాల. అవ్యక్తం వ్యక్తిమాపన్మని ఎన్నోసార్లు, అజం అవ్యయం, మార్పు లేనివాడిని, నాశనం లేనివాడిని అని ఎన్నిసార్లు అండి భగవద్గీతలో. కనీసం భగవంతుడు తన గురించి తాను కనీసం 100 సార్లు చెప్పుకొని ఉంటాడు.
574 శ్లోకాలు భగవంతుడు వాచ పలికిన పలుకులైతే అందులో 100 సార్లు కనీసం తను ఎవరు తన స్పష్టత ఎందుకు చెప్పాడు? తన భగవంతుడు అనే పేరుతో చెప్పిన ఆయన్ని అర్థం చేసుకుంటే ఈ ఈ 24 గంటలు బాధపడే మనసు నేను 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 అని శాశ్వతంగా ఉండాలని అనుకుంటుందో ఆ నేను అనేదాన్ని అర్థం చేసుకోగలదు. ఎందుకంటే ఈ రెండు భగవంతుడు నేను వేరు కాదు కాబట్టి. అందుకని భగవంతుడు తన డబ్బా కొట్టుకోవడానికి అన్నిసార్లు చెప్పలా. కృష్ణుడు కూడా కాదు అక్కడ, దానికన్నా మించింది. కృష్ణుడి పరిమితి ఎంత లేదన్నా, కృష్ణుడికి బాధలు ఉన్నాయి కొంచెం. అయితే జ్ఞానం ఉత్తమమైన జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని లైట్గా తీసుకొని ఉత్తమ లక్షణాలతో జీవించాడు. అంతటి విలువ ఉన్నప్పుడు మరి ఈ నేను అనేది మార్పు లేనిది కర్మయోగంలో 42వ శ్లోకంలో ఉన్నది. దీనికి పరిపూర్ణంగా కలపాలంటే విభూతి యోగం ఒకటి ఉందండి. భగవంతుడు ఎట్లన్నాడు మరి విడిగా చెబితే అన్ని చోట్ల నేను ఎక్కడెక్కడ ఉన్నాను అనే ఉదాహరణ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. అంతేగాని మత్త పరతరం నా అన్యత్కించి తెస్తే 7వ అధ్యాయంలోనే చెప్పేశాను. 10వ అధ్యాయం దాకా వెళ్ళాల్సిన పని లేదు. కానీ మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కదా, చెప్తాను ఏం చేస్తాను అని చెప్పటం మొదలెట్టి అహం నేను నేను చూడండి ఇక్కడ నేను అనే పదం సంస్కృతంలో అహం అంటే నేనే. నేను అహం అహాన్ని ఎక్కడని అహం నేను పరమాత్మ అక్కడ ఆత్మ అనే రాసి ఉంది. ఇది 10వ అధ్యాయం 20వ శ్లోకంలో అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఈ నేను అనేది అన్ని ప్రాణులకి ఆధారంగా ఉన్న పరమాత్మని అన్నాడు. ఆత్మనే రాశాడు. కానీ మనం భగవద్గీతలో ఒకటి అర్థం చేసుకోవాలి. ఆత్మని రాసినప్పటికీ ఎక్కడది మనసనో ఎక్కడ బుద్ధేనో ఎక్కడ పరమాత్మనో గుర్తించాలో అది మన గురువులు ఉంటారు కదండి, మన గురువులు మన పుస్తకం మన వివరణలు ఉంటాయి కదా, దాని నుండి కామన్ సెన్స్ అది కన్వీనియంట్గా రాసుకుంటూ పోయారు. కానీ ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీలుగాక. అంతేగాని అక్కడ అహం ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ అంటే మళ్ళీ పెద్ద సందేహం కదా. అక్కడ అహం పరమాత్మ అందరికీ అన్నింటికీ ఆధారంగా ఉన్న ఎవరండి? పరమాత్మ అవుతాడు కానీ జీవాత్మ అవడు కదా. జీవుడు అంటే ఒక శరీరానికే పరిమితమైన ఇష్టాయిష్టాలతో కూడిన అనేక రకాల వస్తువుల మీద ఇష్టాయిష్టాలతో కూడిన వాసనలు ఇంప్రెషన్స్ అవి మన చిత్తంలో స్టోర్ అయ్యి కొంత మాత్రమే మనసుకు తెలుస్తూ ఉంటాయి. అన్లిమిటెడ్ ఇష్టాలు చిత్తంలో దాగి ఉంటాయి. ఇవన్నీ కలిసి జీవాత్మ. కానీ ఏ మార్పు లేని నేను 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 అనేది అందరిలో సమానంగా ఉన్నది పరమాత్మ. సో అందుకని అక్కడ అంటాడు అహం పరమాత్మ గుడాకేశ. ఇప్పుడే మేల్కొన్నావు కాబట్టి చెబుతున్నాను విను. సర్వభూతాశయ స్థిత అన్నిటికీ ఆధారంగా అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంత ఏవచ. సకల ప్రాణులు పుట్టినప్పుడు మధ్యలోను చివరిలోను అదే కాదు, ప్రతి ఆలోచనలో ఆలోచన పుట్టినప్పుడు ఆలోచన మధ్యలో ఆలోచన చివరిలో కూడా. అసలు జగత్ అంటే ఇది మనకు 100 సంవత్సరాలు అనుకోవటం లేదు. అసలు జగత్ అంటే ప్రతి ఆలోచనే జ అంటే పుట్టింది, గత్ అంటే పోతుంది. మనం ఏం అనుభవిస్తున్నాం జీవితంలో అంటే ఆ ఆలోచనలో ఏది ఉందో దాన్ని అనుభవిస్తున్నాం కానీ ఉన్నదాన్ని అనుభవించట్లేదు. మరి ఆలోచనలు ఏముందంటే పంచేంద్రియాలతో ఇప్పుడు స్వీకరిస్తున్నది, అంతకుముందు స్వీకరించి దాచిపెట్టుకున్నది, వీటన్నిటిని మిక్స్ చేసి ఒక ఆలోచన పుట్టుద్ది. వీటన్నిటి మిక్సర్గా సమ్ టోటల్ ఆఫ్ ది ఎఫెక్ట్గా ఒక ఆలోచన పుడితే ఆ ఆలోచనలో ఇప్పుడు ఏముందో దాన్ని అనుభవిస్తున్నాం దాన్ని. కానీ నిజంగా ఈ ప్రపంచంలో భౌతికంగా ఫిజికల్గా ఏముందో దాన్ని అనుభవించట్లా. వాటి గురించి మన ఆలోచన ఏదుందో అది వస్తుంది పోతుంది జగత్. కానీ ఈ జగత్తుకి అన్నిటికీ ఆధారం నేను. ఈశావాసోపనిషత్తులో వాడు అంటే జగత్యాం జగత్ ఈశ్వర సర్వ ఈశావాస్యం ఇదగం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్ అంటే ఇప్పుడు ఆ ఉపనిషత్తు కూడా మనం వెళ్ళొద్దు. కానీ ఇప్పుడు భగవద్గీత తీసుకుంటే ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి. అన్నింటిలో మూలంగా ఈశ్వరుడు ఉన్నాడు అని, ఈశ్వరుడు అన్నింటిలో మూలంగా నేనున్నానని ఇంకో శ్లోకంలో. అంటే ఈ భగవంతుడే అని పేరుతో చెబుతూ ఈ నేనే ఈశ్వరుడు అని చెబుతున్నాడు, అందరిలో సమానంగా ఉన్నానని చెబుతున్నాడు. మరి అక్కడ ఈశ్వరుడు అంటే శాసించేవాడు అని అర్థం. ఎక్కడున్నాను? జగత్యాం జగత్. ఏది జగత్తులో జగత్ ఏంటండి అంటే అలా పుట్టింది కదులుతుంది పోతుంది అంటే పుట్టింది పోతుంది జగత్. దాని మీద బుడగ పుట్టింది మధ్యలోనే పుట్టింది మధ్యలోనే పోతుంది అంటే కొంచెం లాంగ్ టర్మ్ జగత్. అలా అయితే దానిలో షార్ట్ టర్మ్
పెట్టగలరు. పిట్ట కథలు, హరికథలో పిట్ట కథలు. అవునా? అయితే అంటే అలా మంచి ఎగ్జాంపుల్. అలా పుట్టి కాసేపన్నా ప్రయాణం చేసి తర్వాత పోతుంది, గత్ పోయింది. కానీ దాన్నే బుడగా ఇంకా మధ్యలో పుట్టి మధ్యలోనే పోతుంది. ఇదొక జగత్ అయితే జగత్తులో ఇంకొక జగత్. సో వీటన్నింటిలో ఈశావాసు, ఈశ్వరుడితో నింపబడింది. అంటే ఈ మొత్తం దేంతో నింపబడింది? నీటితో నింపబడింది. అంటే ఇప్పుడు మీరు ఇది కాకుండా ఇవన్నీ వదిలేశారనుకోండి, పట్టించుకోకుండా మానేశారనుకోండి, మనకు తెలియబడేది ఏంటి? నీరే కదా. సో వీటన్నిటిని వచ్చే ఆలోచన, పోయే ఆలోచన, వీటన్నిటి వదిలేస్తే అటన్నిటిలో అంతర్లీనంగా మార్పు లేక ఉన్నది నేనే కదా. సో నేను అనే దాన్ని అప్పుడు నువ్వు అనుభవిస్తావరా నాయన. అందులో ఈ వేరియేషన్స్ ఏముండదు. నేను తక్కువ, నేను ఎక్కువ అనేది ఉండదు. మార్పు అనేది ఉండదు. మార్పు లేదు కాబట్టి శాశ్వతం, తక్కువ ఎక్కువ లేదు కాబట్టి పరిమితి లేదు, పరిమితి లేదు కాబట్టి ఆనందం, మార్పు లేదు కాబట్టి నాశనం లేదు కాబట్టి భయం లేని స్థితి, పరమానందమైన స్థితి, అదే పరమాత్మ. దానికి బౌండరీసే లేవు. ఆల్ బౌండరీస్ అంటే పరిమితులన్నీ ఈ మనసు కల్పన. పంచేంద్రియాలు ఇంకా పరిమితమైనవి. పంచేంద్రియాలతోనే సమాచారం తెచ్చుకొని తన ఒక భావాలను ఏర్పరచుకున్న మనసు, దాని మీదే ఆ సగం ఆధారపై ఇది హెన్పెక్డ్ హస్బెండ్ అయిన ఇది మనసును కంట్రోల్ చేయాల్సిన బుద్ధి మనసుకే బానిసైపోతే, ఇది ఇంద్రియాల బాగా ఇష్టానికి అలవాటు అంటే బుద్ధి చెప్తే వింటుందా? ఇంద్రియాలకి బాగా లోబడిన మనసు బుద్ధిని కూడా కంట్రోల్ చేసి తన వశాన్ని తీసుకొని సర్వనాశనం ఎట్లయితే అయిపోతుందో దాన్నే హెన్పెక్డ్ హస్బెండ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే బుద్ధి కంట్రోల్ చేయాల్సింది బుద్ధినే కంట్రోల్ చేసే స్థితికి, ఏది బయట విషయాలు ఆకర్షణలో పడి దానికి అది సర్వం వివేకాన్నే కోల్పోయినప్పుడు ఇంకా వివేకం కూడా ఇంకా ఏం పని చేస్తుంది? అలా ఉన్నప్పుడు అట్లా కాకుండా ఈ నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. ఈ వచ్చిపోయే వాటిని వదిలిపెట్టినప్పుడు పరమానంద స్వరూపమైన నేను ఆధారంగా ఉన్న నన్ను నువ్వు అనుభవిస్తావు. పరిమితి అంటూ లేదు. ఈ పరిమితి లేని నేను అందరిలో ఉన్నది కాబట్టి ఉన్నది ఒకటే. మాం ఏకం శరణం రజా, అందరిలో ఉన్న నన్ను ఒక్కడిని. అహం పరమాత్మ గుడాకేశ సర్వభూతాశ్రయ స్థిత. ఇవన్నిటిని వదిలేసి నన్ను ఒక్కడినే నేను అనే ఒక్కదాన్ని పట్టుకో. మనసు 100 రకాలుగా చెప్పుద్ది, బుద్ధి 100 రకాలుగా చెప్పుద్ది, చిత్తంలో ఇక 100,000 వేల లక్షల ఇంప్రెషన్స్ తెచ్చిపెట్టుకొని ఉన్నాయి. వాటన్నిటికి బానిస అయితే నువ్వు అసలు పరిమితి లేని స్థితి ఎక్కడ? అవన్నీ పంచేంద్రియాలతో చూసిన అన్ని పరిమితులే కదా. ఈ శరీరం ఎంత ఉంది, ఎట్లా ఉందనేది మనం పంచేంద్రియాలతో గమనించింది. లేకపోతే నేను ఇంత ఎత్తు, ఇంత లావు, ఇంత వ్యవహారం ఎట్లా తెలుసు? అంటే ఈ పంచేంద్రియాలు ఏది కూడా పర్ఫెక్ట్ కాదు, అన్ని పరిమితమైన కెపాసిటీయే. గద్ద ఎక్కడి నుంచో ఉండి చిన్నదాన్ని కూడా చూడగలదు, కానీ మన కన్ను ఇక్కడున్న చర్మంలో ఉన్న రంధ్రాన్ని కూడా గుర్తించలేదు. అంత ఇంపర్ఫెక్ట్ ఐస్. అలానే అన్ని ఇంద్రియాలు కూడా వాటిని తగిలించుకొని అది చూస్తుంది, అదే సత్యం అనుకొని మనం ఉంటే ఏది సత్యం? వీటన్నిటికి ఆధారంగా ఉన్న నేను అనేది సత్యం. నేననేది ఎప్పుడన్నా మారింది? ఎవరన్నా చూడండి చెప్పండి. ఇది తెచ్చుకున్నది కాదు, నేననేది తెచ్చుకున్నది కాదు. 24 గంటలు ప్రత్యక్షంగా తెలియబడుతుంది. ప్రత్యక్షంగా. ఇందాక కూడా చెప్పాను, ఎవరంటే నేనే అంటాను. నేనని చెప్పడానికి అతన్ని దేని మీద ఆధారపడాల్సింది? 24 గంటలు ఉన్నానని స్పృహ తెలుస్తూనే ఉంది. అది మార్పు చెందలేదు, అది సత్యం, అది అందరిలో ఉంది. ఇదే భగవంతుడు. అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను. అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో వాడు నాతోనే ఉన్నట్టు లెక్క. బయటి విషయాలు ఎంత ఎక్కువ వదిలేస్తే అంత లోపల పరమానందాన్ని నువ్వు అనుభవిస్తావు. లోపల ఉన్నది నేను కాబట్టి. నువ్వేమో ఇప్పుడు బయటి విషయాలు ఆకర్షణ పడితే నువ్వు చూసేదే నీకన్నా గొప్ప అనుకుంటే నేను అది మొత్తాన్ని చూడటానికి ఆధారమైన నేను అసలు నన్ను మర్చిపోతివి. అపరిమితమైన నన్ను మర్చిపోతివి. పరిమితమైన దాన్ని పట్టుకొని దీనికన్నా అది ఎక్కువ కాబట్టి అదేంటంటే ఈ భూమి మొత్తం ఈ సృష్టిలో ఎంత. సో నేననే దానికి ఏ పరిమితి లేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా ఈ నేనులోనే ఉన్నాయి. ఎట్లయితే ఆకాశంలో అన్నీ ఉంటాయని అంటారో, ఒక్క రకంగా చెప్పాలంటే ఏ నేను అనే స్పృహ ఉందో దానికి ఇంత సైజ్ అని చెప్పలేం కదా. మార్పు లేదని తెలుస్తాను, కానీ ఇంత సైజ్ అని చెప్పలేం కదా. పరిమితి లేదు కదా. పరిమితి అంతా మనసులు కనిపించి బయట చూసి తెచ్చుకున్న పరిమితులే కదా. మరి అంత విశాలంగా అందరిలోనూ ఉండి తెలుస్తున్నది. ఇది ఎట్లాంటిదంటే, ఎట్లయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ గ్రహాలు, గెలాక్సీలు అన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయో, అట్లాంటి ఆకాశం కన్నా కూడా పెద్దది, అంతకన్నా సూక్ష్మమైనది ఈ నేను అని 24 గంటలు అత్యంత సన్నిహితంగా 0 డిస్టెన్స్లో అందరికీ సమానంగా తెలియబడుతున్న పరమసత్యం మన మూలము. నేను కన్నా మూలం ఏముంది? నేనే కదా మూలం. కానీ తెచ్చుకున్న నేను పెట్టుకొని ఉన్న నేను మర్చిపోతుంటివి.
తెచ్చుకున్న నేను తెచ్చుకుంటున్నావు, నా ఉద్యోగం పోతే, నేను టీచర్ ఉద్యోగం పోతే నేను పోతానా? అది పోతే నా కాలో చేయబోతే నేను పోతానా? అలానే ఈ శరీరం మొత్తం నైట్ అంతా వదిలేస్తున్నాం, కానీ నేను అనేది పోయిందా? ఏ సమస్య లేకుండా ఉంది. భూమి లేనంత మాత్రాన ఆకాశం లేకుండా ఉంటుందా? ఇంత విశాలమైన ఆకాశంలో భూమి అటు తిరుగుతుంటే భూమి లేని చోట ఆకాశం ఇంకా బాగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. అందుకనే యదా ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ అంటే ఈ ఈ ఆకాశంలోనే ఈ గాలి దానికి సంబంధించిన అన్నీ కూడా ఎట్లయితే తిరుగుతూ ఉంటాయో నాయందు సకల ప్రాణులు అన్నీ కూడా నాయందే ఉన్నాయి. తదా సర్వాణి భూతాని మస్తాని త్యుపదారయ. నాయందు అంటే స్పేస్ అనుకోండి ఇప్పుడు. కాకపోతే ఇది వివేకంతో అర్థమవుతుంది కదా. వివేకంతో అర్థమవుతున్నప్పుడు అండ్ నేను అనేది ఇంత ఆధారం అయినప్పుడు 100 సార్లు భగవంతుడు 0 డిస్టెన్స్లో నేను ఉన్నాను కనుక్కుంటే అట్లా కాకుండా బయట వెతికితే 100 జన్మలు ఎత్తినా నేను దొరకనంత దూరంలో ఉంటాను. మామూలుగా వేరే ఆరాధన మా అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు చెప్పుకుంటే బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే పొరపాటును కూడా దొరకనిది, అంతర్ముఖ సమారాధ్య అంటే ఒక సపోర్టింగ్ కోసం తీసుకుంటాం అన్నమాట. ఇదే మాట భగవద్గీతలో 13వ అధ్యాయం 16వ శ్లోకంలో స్పష్టంగా చెప్పింది.